హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ ముందుకి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మోటార్. మనం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే లోపలికి దిగి స్పాంజీలు తీసుకొని శుభ్రంగా తుడిచి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషికి ఇంకో మనిషి సహాయం ఉండి నీళ్ళు లాక్కునే బకెట్తో నీళ్ళు తీసుకొని స్పాంజీతో పిండి చిన్నపిల్లలు ఉండి ఆ చిన్నపిల్లల్ని దించాల్సి వచ్చింది. అవేమి లేకుండా చూడండి, ఇది వచ్చేసి 12 వోల్ట్స్తో పనిచేస్తుంది. డీసీ 12 వోల్ట్స్తో పనిచేస్తుంది. ఇది మోటరు, పంప్ మోటరు. దీనికి వచ్చేసి మనం ఒక పైప్కి ఫిక్స్ చేసాము. దాంతోపాటు ఒక సన్న పైపు ఒకటి తీసుకున్నాం. ఈ పైప్ వచ్చేసి మనకి గ్యాస్ పైపు అనమాట. గ్యాస్ పైప్కి దీన్ని వాడుతున్నాం. ఈ వాటర్ లైన్ దానికి మనం గ్యాస్ పైపుని తెచ్చుకొని ఒక 3 మీటర్లు ఇలా పైపుకి సెట్ చేసుకొని చూడండి. ఇది వచ్చేసి బ్రష్. దీన్ని తీసుకొచ్చి ఇట్లా దీనికి ఫిక్స్ చేసుకుంటాం. ఈ బ్రష్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పైపుతో అటు ఇటు జరిపేటప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి డస్ట్ క్లీన్ అవుతూ ఉంటుంది. చూడండి, ఆ క్లీన్ అయింది ఆటోమేటిక్గా ఈ పంపు తీసేసుకుంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తే కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఒక హోల్ వేసుకున్నాం. ఇది బట్టల బ్రష్. యాక్చువల్గా ఇది బట్టలు ఉతుక్కునే బ్రష్. ఈ బ్రష్కి సెంటర్లో హోల్ వేసుకున్నాం. ఈ పంపు సెక్షన్ సైజు చూడండి. దీన్ని ఇది బిగి చేస్తాను. జస్ట్ ఊరికి అట్లా పెట్టుకుంటూ. ఇది వచ్చేసి డీసీ. దీనికి వైర్ వచ్చేసి ఇదిగోండి, ఈ పైపులోంచి లాగాను. ఇది డీసీ వోల్టేజ్తో పనిచేస్తుంది. చూపిస్తాను. డీసీ ఎంఎక్స్ పిన్ 12 వోల్ట్స్. అడాప్టర్ అయినా పనిచేస్తుంది. కాకపోతే మనకి ట్యాంక్ పైదాకా కరెంట్ తీసుకుని వెళ్ళాలి. ఇలా కనెక్టర్ వేసుకొని ఈ వైర్కి డీసీ పిన్ ఒకటి వేసుకోవడం వల్ల చిన్న బ్యాటరీ ఒకటి తెచ్చుకొని ఆ బ్యాటరీ ద్వారా పనిచేసింది. చూడండి, ఇక్కడ ఆ మోటార్ నుంచి వచ్చిన వైరు ఇక్కడ జాయింట్ వేసింది. ఇది అడాప్టర్ వైర్ అనమాట. మీకు ఆ పైన పవర్ సప్లై అవైలబుల్ ఉంటే 12 వోల్ట్స్ అడాప్టర్ ఒకటి తెచ్చుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఫోర్స్ బాగా వస్తుంది. ఇదిగోండి, నేను ఇక్కడ మీకు బావి ఉంది, బావిలో చూపిస్తాను. ట్యాంక్ క్లీనింగ్లో కూడా ట్యాంక్లో ఇలా క్లీన్ చేసుకొని మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ ఒకటి తయారు చేసుకున్నాను. పీవీసీ పైపులతో సెట్ చేసి దాని లోపల ఇదిగోండి, ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇది 12 వోల్ట్స్ ఇన్, 12 వోల్ట్స్ అవుట్. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పెడుతున్నాను. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇలా ఇదిగోండి ట్యాంక్లో ఇలా చేస్తాం. వాటర్ ఎంత ఫోర్స్ వస్తాయో చూపిస్తాను చూడండి.
ట్యాంక్లో క్లీన్ చేస్తూ అడుగున ఉన్నటువంటి నీళ్ళని బాగా మురికిలు అవుతాయి కదా, బాగా ఆ బ్రష్ తుడిచేస్తూ ఉంటాయి ఈ కర్రతో. ఆటోమేటిక్గా తుడుస్తూనే ఉంటాము, వాటర్ పైకి వస్తూనే ఉంటాయి. ఒక పక్క తుడుస్తూ ఉంటాము మనం, అలా వాటర్ పైకి వస్తూ ఉంటాయి. నేను మీకు ఏంటంటే ఇక్కడ కిందగా ఉన్న ఒక బావిలో వేసి చూపిస్తున్నాను. మీరు ఇలానే ట్యాంక్ క్లీన్ చేసుకోవచ్చు. ఒక మోటార్ 12 volts DC పంప్ మోటార్ అంటే మనకు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది. ఇది ప్రమోషన్ కాదు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. సో నేను ఈ నీళ్ళలోంచి బయటికి తీయడంలో నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు అయిన వల్ల మళ్ళీ వస్తుంది. ఇలా వాడుకోవచ్చు. ఇది ఓన్లీ ట్యాంక్ క్లీనింగ్కి పనికి వస్తుంది. DC 12 volts పంప్ మోటరు. నేను దీని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ పంపు చూడండి.